మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు పెట్టిన ఈ సమావేశం కారణం ఏంటంటే, నేను గతంలో అనేక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చి ఒక మీడియా పెట్టడం జరిగింది. దీన్ని అనేక కష్టనష్టాలతో ఉన్న మీడియా మిత్రులు, మన ఎంప్లాయీస్ కూడా మరి వాళ్ళకి శాలరీస్ ఇచ్చే పరిస్థితులు లేకపోయినా కానీ వాళ్ళందరూ మిత్రులందరూ, నా ఎంప్లాయీస్ అందరూ సహకరించి నాకు సహకారం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను గతంలో మన ఛానల్ నెంబర్ ఛానల్ పెట్టిన తర్వాత అనేక ఉద్యమాల్లో అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా బ్రాహ్మణులకు సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళాం, క్రైస్తవులకు సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళాం, అలాగే బీసీ వర్గాలకి, ఎస్సీలకు వచ్చిన అనేక సమస్యలు డైరెక్ట్గా నేను వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కాపు కులంలో పెట్టాను కాబట్టి ఈ కాపు రిజర్వేషన్స్ కోసం మరి ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా నేను కూడా స్వయంగా తిరిగాను. అందరికీ తెలిసిన విషయం అది. మరి దాంట్లో భాగంగా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. ఎవరు చేశారనేది, ఆ తొలి సంఘటన అనే దాని మీద విచారణ మొదలైంది. అందరికీ తెలిసిన విషయం ఇది కూడా. సిబిసిఐడి ఎంక్వైరీలో భాగంగా మరి నాకు ఈ నెల 4వ తారీఖు నోటీసులు జారీ చేశారు. అయితే నేను ఆ రోజు నోటీసులు కూడా తీసుకోలేదు. నేను అమెరికా దేశంలో ఉన్నాను. అమెరికాలో కూడా ఒక సామాజిక కార్యక్రమంలో నన్ను గెస్ట్గా పిలిస్తే వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే నేనే స్వయంగా, నేను ఒక మీడియా మనిషిని కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి నేనే పోలీసు వారికి ఫోన్ చేసి నేనే నడి రోడ్డు మీద వెళ్ళి సమన్లు తీసుకొని వెంటనే వాయిదా కూడా కోరకుండా, మరి ఏ లాయరు ఎవరికి సలహా లేకుండా, ఎవరికి సపోర్ట్ కూడా లేకుండా నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నిన్నటి రోజున రాజమండ్రిలో విచారణకు హాజరయ్యాను. హాజరైన తర్వాత మరి నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ అనేక మంది అభిమానులు వాళ్ళ సొంత కార్లు, బైకులతో వస్తే వాళ్ళని అక్కడ రానియకుండా నేనేదో తీవ్రవాదులాగా, వాళ్ళందరూ దుండగుల్లాగా పోలీసులు అకారణంగా వాళ్ళని హింసించి రాజమండ్రి మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణంలో పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, పోలీసులు 100 మందిని పెట్టి చేయాల్సిన పని నాకు అర్థం కాలేదు. అయినాగా నేను సహకరిస్తాను అని మాట ఇచ్చాను, వెళ్ళాను. నాకు గతంలో డిపార్ట్మెంట్ గురించి నాకు తెలుసు మొత్తం, దీన్ని ఎలా సహకరించాలో పోలీసు కానీ. స్వచ్ఛందంగా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మర్యాదగా రిసీవ్ చేస్తున్నారు పోలీసు వారు. అన్ని విషయాలు అడిగారు. దాదాపు 7 గంటల పాటు విచారణ చేశారు. సంతోషం. విచారణలో ఎలాంటి ఇబ్బంది పెట్టలా. మీకు ఉన్నట్టుగా నేను చెప్పడం నాకు అలవాటండి, చెబుతానని చెప్పాను. అనేక సంఘటనలు వచ్చినాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి ఆఫ్టర్ ఇంకొక విచారణ 23వ తారీఖు తర్వాత ఆ తర్వాత తెలియపరుస్తాను అవసరమైతే. ఎందుకంటే ఈ యొక్క విచారణలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది నేను చెప్పకూడదు. నా బాధ్యత అది. ప్రతి పౌరుడికి కూడా సిఐడి డిపార్ట్మెంట్ అంటే సీక్రెట్ గా, రహస్యంగా జరుగుతుంది కాబట్టి దానికి అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్లు అంటే అక్కడ అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సిబిసిఐడి రహస్యంగా విచారణ చెప్పి నిజమైన దోషులకు శిక్ష పడాలని మా అందరి కోరిక. నేనేం చెప్పానంటే వాళ్ళకి, ఏమండి ఆ విజువల్స్ అన్ని చూపెట్టారు, దాంట్లో కొంతమంది పెట్రోల్ బాటిల్ పట్టి తిరుగుతున్నారు, వాళ్ళు మాకు దొరకట్లేదండి అన్నారు. ఆ విజువల్స్ మాకు ఇవ్వండి, మా ఛానల్లో రోజు ప్రసారం చేస్తాం, ఎవరైనా వీళ్ళకి ఆచూకీ లభిస్తే ₹1,00,000 నేను ఇస్తాను, నా సొంత డబ్బులు బహుమతి ఇస్తానని చెప్పా. దాంట్లో నా వాళ్ళు ఉన్నా కానీ, ఎవరి ప్రమేయం ఉన్నా కానీ వాళ్ళకి ఉరిశిక్ష వేయాల్సిందని కూడా చెప్పా. ఇంత చక్కగా నేను వాళ్ళు సహకరించిన తర్వాత 7 గంటలకి నేను బయటకు వచ్చిన వెంటనే కొన్ని ఛానల్స్లో నేను చెప్పినట్టుగా, నేను అన్ని వాళ్ళకి చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పేస్తున్నారు. అంటే నాకు అర్థం కాలేదు. సిబిసిఐడి సీక్రెట్ గా జరగాలి కదా. మరి సిబిసిఐడి వారిని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ నేను ఛానల్స్ వారిని ఎవరంటారు, నా తోటి మీడియా మిత్రుల్ని ఎవరిని కూడా నేను ఒక మాట అంటున్నా. వాళ్ళకి మెసేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు వేశారు. రేపు నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం కూడా వేయాల్సి వస్తుంది. కానీ మీడియా సోదరులు ఏమాత్రం నేను ఒక మాట అడగట్లా. దాంట్లో ఉన్నదంటూ రాశారు కొన్ని విషయాలు. ఏమని, రిజర్వేషన్ల కోసం అవసరమైతే నన్ను జైల్లో పెట్టండి, జీవితాంతం జైల్లో ఉంటాను, మా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, కాపులు రిజర్వేషన్లు అన్న మాట నిజం, అది రాశారు, చాలా సంతోషం. కానీ మరి అక్కడ సిబిసిఐడి అధికారులు 5 ఉన్నారు అక్కడ. ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఒక డిఎస్పీ గారు, 4 సిఐలు. మరి ఉన్న విషయాల్ని లేని విషయాలుగా చిత్రీకరించి, లేని ఉన్నట్టుగా చిత్రీకరించి ప్రెస్కి ఎందుకు రిలీజ్ చేశారు? ఇది నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మీకు ప్రభుత్వం ఏమన్నా మీకు అట్లా ఆర్డర్ ఇచ్చిందా? సుధాకర్ నాయుడిని ఇబ్బంది పెట్టండి అని కానీ, లేదు ముద్రగడని సుధాకర్ నాయుడికి ఇద్దరికి విడదీయండి అని కానీ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? మీ డ్యూటీ పోలీసు వారిది
స్వచ్ఛందంగా ఎవరికి ప్రలోభాలు నమ్మకుండా చేస్తారని నేను నమ్ముతున్నా. ఈ రోజు కూడా నాకు ఆ డిపార్ట్మెంట్ తెలుసు, గతంలో నేను పనిచేసే కొంతకాలం. మరి కాబట్టి ఈ రోజు నా న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. కాబట్టి నేను వచ్చి మీరు ఏం అడిగినా చెబుతానండి అని అన్నాను నిస్వార్థంగా. మా వాళ్ళని చిన్న చిన్న వాళ్ళని పిలిచా, వాళ్ళని బూతులు తిడతా, అరే చెప్పండి రా అని చెప్పేసి వాళ్ళని బూతులు తిడతా, వాళ్ళని హింసించారు. చెప్పకపోతే నేను పూర్తిగా సహకరిస్తాను, అసలు మీ ఇక్కడే ఉంటానని చెప్పా. మీ విచారణ అయ్యేదాకా మీ గదిలో ఉంటాను, పొమ్మన్నా పోనని చెప్పా. పట్టించిన వాళ్ళకి బహుమతి నా డబ్బులు ఇస్తానని చెప్పా. అసలు ఈ కాపుల మీద ఉన్న మచ్చ తొలగిపోవాలి. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా చేసినా, నేను చేసినా, ముద్రగడ చేసినా, లేదా ఇంకోటి ఎవరైనా చేసినా ఉరిశిక్ష చేయండి అని చెప్పాను నేను. ఇప్పుడు మరొకసారి మీడియా ముఖంగా చెబుతున్నా, నేను వాళ్ళకేం చెప్పానండి వెళ్ళిన వెంటనే, అయ్యా మీరు ఎన్ని చెప్పినా ఒకవేళ మేము అబద్దం చెబుతామని 100 అడుగుతారు. మీరు మాకు ఈ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టండి. అట్లాగే ముద్రగడ గారికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాకు కూడా కొన్ని ఉన్నాయి, పలానా వాళ్ళు చేశారని అంటున్నారు. మా అందరికీ పెట్టండి, నిజం చెబుతారు. దీనికి ఎంతో ఖర్చు అవసరం, పెద్ద ఖర్చు కూడా లేదు దీనికి అని అంటే, అది కుదరదులేండి ఇదే అన్నారు. సంతోషం. 7 గంటల సేపు రికార్డింగ్ కూడా చేస్తున్నాను, నేనేం మాట్లాడాను. మరి అదంతా రిలీజ్ చేయండి, అన్ని మీడియాలో రిలీజ్ చేసేయండి. ఇంకెందుకు సిబిసిడి, సీక్రెట్ ఎంక్వైరీ ఇంకేముంది దీంట్లో? కొన్ని ఛానల్స్కి ఇచ్చేసి మమ్మల్ని అందరూ నేరస్తుల్ని, నిందితులను కూర్చోబెట్టేసి మాట్లాడేసి ఎంక్వైరీ చేసి ప్రజలందరూ చూస్తారు. 7 గంటల సేపు నా సమయం అంతా వెచ్చించి అక్కడ కూర్చొని బయట టెన్షన్ వాతావరణంలో చేసిందంతా ఒక్క నిమిషంలో మీరు లీక్ చేశారే, అది కూడా నిజాలు లీక్ చేసి సంతోషపడతా. నేను ఏం అడిగానో, అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఉండింటారో అనుమానాలు చెప్పానో, ఆ విషయాలు ఎందుకు చెప్పలేదు మీరు? కానీ నేను మంచిగా ₹1,00,000 రివార్డు ఇస్తాను నిందితులను పట్టుకున్నాళ్ళకని చెప్పా, ఆ మంచి విషయం ఎందుకు చెప్పలేదు మీరు? ఇది కాబట్టి దయవుంచి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోండి. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నేను ఎవరికి భయపట్ల, ఏ తప్పు చేయలేదు. అట్లాగే మరి ముద్రగడ గారి దేశానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం, రాష్ట్రం అంతా తిరిగిన మాట వాస్తవం. ఎందుకు తిరిగారండి? కాపు రిజర్వేషన్ల కోసం. నేను కూడా దాంట్లో ఒక విక్టిమ్ కాబట్టి, నాకు కూడా జాబ్ రాలేదు కాబట్టి ఆ రోజుల్లో నేను డైరెక్ట్గా తిరిగా. మరి ఈ రోజున ఉన్నట్టుగా చెబుతున్నా, మరి నన్ను కూడా ఈ రోజున ఆ వర్గానికి దూరం చేయడం కోసం కుట్రలాగా భావిస్తున్నా. రెండోది, ముద్రగడ చేసి ఈ దేశానికి పెద్ద ఎత్తున చేసేదానికి ఆయన మీద కూడా బురద జల్లడం కోసం నేనేదో అన్నట్టుగా రాయడం అనేది దురదృష్టకరం. మీడియా సోదరులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు తెలుసుకోండి, మన మీద బాధ్యత ఉంది. నేను వేయచ్చు కదా, నాకు ఒక ఛానల్ ఉంది, అక్కడ ఏం జరిగిందో నేనే చెప్పానో నేనే వేసుకోవచ్చు కదా. ఒక్క ముక్క కూడా ఇలా నేను అక్కడ జరిగింది సిబిసిడి వారి సహకరించామని మాట చెబుతున్నా. కాబట్టి ఇప్పుడు ఈ రోజున పత్రికా రంగం మీద కూడా చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఇదేదో ఒక వర్గం పత్రిక, ఇది ఈ పార్టీ పత్రిక. దయవుంచి మనం మీడియా సోదరులందరూ కూడా సంశయం పాటిద్దాం. సిబిసిడి వారికి విజ్ఞప్తి మరొకసారి, ఈ రకంగా మీరు లీకులు చేసేటిదే 23వ తారీఖు నాతో పనే ఉంది, నేను రావాల్సిన పనే ఉండేగా, మీరే రాసేసుకోండి. సుధాకర్ నాయుడు ఇట్లా అన్నాడు, ఇచ్చేసుకోండి, ప్రెస్కి మీ ఇష్టం వచ్చింది రాసేసి ఇచ్చేసుకోండి. మళ్ళీ నేను 23వ తారీఖు రావడం ఎందుకు, నా సమయం వేస్ట్ ఎందుకు? లేదు జైల్లో పెట్టాలంటున్నారు, ఎవరెవరిని పెట్టాలన్న లిస్ట్ ఇచ్చేసేయండి మా అందరినీ, సాయంత్రం అరెస్ట్ అయిపోదాం, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేసుకోండి. అసలు కాపు వర్గాన్ని మొత్తం జైల్లో పెట్టేసుకోండి, కాపులు సపోర్ట్ చేసి అందరినీ అసలు అన్నమాన్ గోబార్ జైలుకి పంపించేయండి. మాకు సపోర్ట్ చేసే ఈరోజు మాదిగ వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మైనారిటీ వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేయండి. ఎల్లకాలం ప్రభుత్వం మీరే వెళ్ళండి, అసలు మా ఛానల్స్ అన్ని మూసించేసేయండి. మీ కోరిక అదే కదా. ఇప్పుడు నా ఛానల్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాను నేను. ఎక్కడ రానియకుండా చేస్తున్నారు, శాటిలైట్ ఇబ్బందులు పెట్టారు, యాడ్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. అయినా కానీ ఈ రోజున సామాన్య ప్రజలు నడిపిస్తాను ఛానల్ అంటున్నారు. సామాన్య ప్రజలు మేమందరం డబ్బులో వేసుకొని ఛానల్ నడిపిస్తామనే పరిస్థితికి వచ్చాం. దయవుంచి మరి ఒక ఛానల్ మేము పెట్టుకున్నాం, దానిని నిలపండి. అన్ని ఈ సమాజంలో అందరికీ అవసరమే ఛానల్స్. ఇది ఒక కులానికో ఒక పార్టీకో కాదు, ఇది సామాన్యుడి ఛానల్గా నేను పెట్టాను, సామాన్య చేతిలో ఒక అస్త్రంగా పెట్టాను. దీన్ని మూయించే ప్రయత్నాలు చేశారు, కానీ నేను ఏదో రకంగా మళ్ళీ దాన్ని నడుపుతున్నా. ఇప్పుడు నడుపుతున్నాం కాబట్టి దీన్ని బురద జల్లి నా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. దానికి కూడా సిద్ధపడ్డా, నేను జైల్లో ఉంటానో, సామాన్యులు నడుపుకుంటారు ఛానల్ అని. కానీ సిబిసిఐడి వారికి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ రకంగా మీరు ఉన్న ఈ లీకులు చేస్తుంటే లేని విధంగా భయపడి నిజం ఎవడన్నా చెబుతాడా చెప్పండి. మీకు కావాల్సిన నిజంగా ఈ తుని కేసులో శిక్ష పడాలా వద్దా చెప్పండి. ఒక పక్కేమో మీరు సీక్రెట్గా ఉంచుతామండి చెప్పండి అని చెబుతుంటే, నేను చెప్పిన విషయాలను ఇంక 10 కలిపి అడిదిడి కలిపి చెబుతుంటే ఇంక రేపు వేరే వాడు వచ్చేవాడు సాక్ష్యం చెప్తాడు. మీకు నన్ను సాక్షికే పిలిచారు. ఒక మీడియా ప్రతినిధిగా, ఒక సీఎండీగా నాకే ఇలాంటి పరాభవం, ఒక అపనమ్మకం నాకు జరిగితే సామాన్యుడు ఎవడో వచ్చి నిజం చెప్పడు. కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ జరిగిన విషయాల్ని ప్రసారం చేయండి. దయ ఉంచి ఇది ఒక ఛానల్ పోటీ కాదు. నేను కూడా నా సిద్ధాంతం ఏంటంటే, మన ఛానల్ పెట్టిన తర్వాత ఎవరి మీద దాడి జరిగినా వాళ్ళ పేరుతో సహా వేస్తా.
ఫలానా ఛానల్ విలేకరి మీద దాడి జరిగింది, మేము ఖండిస్తున్నామని. నాకు అలాంటిది ఏమీ లేదు, వేషజాలు లేవు. ఇది వ్యాపారంగా ఆలోచించట్లా. కాబట్టి దయవుంచి మీడియా మిత్రులందరూ కూడా, యాజమాన్యాలకు కూడా విజ్ఞప్తి, రేపు నాకు జరిగింది రేపు మీకు జరగచ్చు. కాబట్టి మనందరం కూడా ఉన్నట్టుగా నేను తప్పు చేశాను డెఫినెట్గా వేయండి, కాదంటలా. కాబట్టి పోలీసు వారందరూ కూడా ఈ నిన్న జరిగిన విచారణ మాత్రం, ఈ లీకులు చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా చేసేటైతే 23వ తారీఖు నా అవసరం లేదని భావిస్తున్నా. మీరే రాసేసుకోండి, ముద్రగడని తిట్టాడు, సీఎం తిట్టాడు, మీరే రాసేసుకోండి, జైల్లో పెట్టేసుకోండి, డిసైడ్ అయిపోండి. ఈ మీడియా ఉండకూడదు, ఈ ఛానల్ని ఉండకూడదు, లేకపోతే ఈ వర్గం ఉండకూడదు, ఈ నాయకుడు ఉండకూడదని మీరే పేర్లు రాసేసుకొని అబ్బాయి మీ అందరు రండి జైల్లో కూర్చునండి ఉంటాం. దయవుంచి నోటీసులు ఇవ్వడం ఎందుకు, ఇంత యంత్రాంగం ఎందుకు, వాళ్ళ జీతాలు ఎందుకు, మేము ఫ్లైట్ ఛార్జీలు ఎందుకు, మా వాళ్ళందరూ ఇంతమంది అభిమానులు రావడం ఎందుకు. కాబట్టి దయవుంచి అందరి చేతులెత్తి నమస్కరిస్తాను సిబిసిఐడి వారికి. ఉదయం అధికారులను ప్రశ్నించారు, ఏమండి మీరు ఎందుకు ఇట్లా లేనిపోయినండి మీడియాలో వస్తున్నాయంటే, మాకేమీ తెలియదండి, మేము ఇవ్వలేదు అంటాడు. దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని నిజాలు కూడా కలిపి మిక్స్ చేసి రాశారు కదా అని అంటే, మాకేమీ తెలియదండి, మేము ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? ఈ మీడియా అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టారా? లేదు, మీరే వాళ్ళకి లీక్ చేశారా? అది కూడా అన్నా, ఏమండి మరి మీ పోలీసులు నమ్మి మేము చెబితే రేపు మీరే కోర్టులాగా మారిపోతారు మీ వాళ్ళు అంటే, తెలంగాణలో అట్లా తయారు చేశారండి నయ్యం అనేవాడిని పోలీసులు అందరూ కలిసి. ఇక్కడ చూసి మరి మీకు మిమ్మల్ని నమ్మి ఎవరు చెబుతారంటే, మేము అలాంటి వాళ్ళం కాదండి. సిబిసిఐడి అంటే నిజాయితీ, సీక్రెట్గా ఉంటుందని నిమిషాల్లో రాజమండ్రిలో ఎంక్వైరీ మీ కారు ఎక్కగానే ఫోన్లు మొత్తం మాట్లాడుతాను. కాబట్టి ఈ పద్ధతి మార్చండి. సిబిసిఐడి అధికారులు ఇట్లయితే మిమ్మల్ని ఎవడు నమ్మడు. ఇప్పటికే కేసు సిబిసిఐడి వెళ్ళిందంటే అది కోల్డ్ స్టోరేజ్ అంటున్నారు. దయవుంచి ఈ తుని కేసులో మేము సహకరిస్తాం, మీతో పాటు ఉంటామని చెప్పా, మా టీవీలో వేస్తామని చెప్పా. నిజమైన దోషులను పట్టుకుందాం అందరం కలిసి. ఎవడు చేయకూడదు అలాంటిది. ఒక రైలు తగలబెట్టారంటే దాంట్లో మా వాళ్ళు ఉండొచ్చు, మీ వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు, చచ్చిపోతే ఎవడేస్తాడు ప్రాణం తిరిగి. కాబట్టి శిక్ష పడాలని చెప్పా. పోలీస్ స్టేషన్ తగలబెట్టడం నేరం అని చెప్పాం, మీరు చెప్పారు, నేను ఒప్పుకుంటున్నా. వాళ్ళందరినీ గుర్తించండి. కొంతమంది అనుమానితులు ఒక్క కోణంలో ఆలోచించమాకండి. ఒక లక్షల మంది 10 లక్షల మంది పైగా వచ్చిన చోట ఎవరైనా రావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. 3-4 కోణాలు ఆలోచించమని చెప్పా, వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సిబిసిఐడి అంటే వాల్యూ ఉండేట్టుగానే చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. 100%. దీని మధ్య మన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, పోలీసులను బాగుగా ఉపయోగించుకొని కాపుల మధ్య చీలికి తేవాలి అనే ప్రయత్నమే ఒకటి. రెండోది ఏంటంటే, గందరగోళం సృష్టించేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ముద్దాయిలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గురించి అడిగారు, నాకు నిజంగా తెలియదు. నేను నా ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను, ఆయన పేరు కానీ ఆయన ఎప్పుడు మనిషిని చూశాను కానీ ఆయన ఫోన్ నంబర్ కానీ ఆయనతో మాట్లాడడం జరగలా, చెప్పా. అట్లాగే డ్రోన్ కెమెరాలు అంటున్నారు. డ్రోన్ కెమెరాలు ఏంటి, నిషేధిత కెమెరాలు అయ్యి నన్ను అడిగారు, ఏమండి మీ అంటే నాకు తెలియదండి, నేను పెట్టలేదు ఆ కెమెరాలు అన్నాం. దాని గురించి డ్రోన్ కెమెరాలు అంటే ఏదో ఒక ఆయుధాలలాగా దాన్ని హైలైట్ చేయడం అనేది దారుణం. కాబట్టి ముందు సిబిసిఐడి అధికారులకి పరిజ్ఞానం తెచ్చుకోండి. ఒక సబ్జెక్ట్ మీరు ఇంటరాగేషన్ చేసేప్పుడు మన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మన వాళ్ళు చాలా మంది చేస్తారు, చిన్న వాళ్ళు చేస్తారు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. మరి మీరు ఇంత సీనియర్ అధికారులు కదా, మీకు డ్రోన్ కెమెరాలు అంటే తెలియదు, అవి ఎక్కడున్నాయో తెలియదు. ఇంతవరకు 11 నెలల నుంచి ఆ కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదంటే ఘోరంగా కదా ఇది. అంటే సుధాకర్ నాయుడు వచ్చి అడిగితే డ్రోన్ కెమెరాలు ఎక్కడి నుంచి తెచ్చారంటే ఇవాళ నుంచి మొదలు పెట్టారా అంటే, ఈ 11 నెలల నుంచి ఏమైందండి? విచారణ జరగనట్టే కదా. మీ జీతాలు, మీ బత్యాలు, మీ ఖర్చులు ఎవడిస్తాడు? ఇవన్నీ ప్రజల డబ్బులే కదా. కాబట్టి అక్కడున్న అధికారుల్ని పరిజ్ఞానం ఉన్న వాళ్ళు పెట్టండి. ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందంటే బాంబ్ బ్లాస్ట్ ఉన్న సముద్రాన్ని పెట్టాలి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యవస్థకి డ్రోన్ కెమెరాల గురించి రాత్రి తెలిసిందంట వాళ్ళకి. అది నేను చెప్పానంట. ఏం చెప్పాను, మీరు పెట్టారా, మీ ఫీడ్ మాకు ఇవ్వలేదంటే, మా కెమెరాలు తీసిన ఫీడ్ ఎప్పుడూ ఇచ్చామని అని చెప్పాం. కనీసం ఆ ఫీడ్ కూడా అందలేదు వాళ్ళకి. అంటే ఏ పరిస్థితుల్లో విచారణ జరుగుతుందో ఆలోచించండి. నేను 3 నెలల క్రితం మన ఛానల్ నుంచి ఫీడ్ ఇచ్చినట్టు నేను సంతకం పెట్టించుకున్నా మా అడ్వకేటు, వాళ్ళ దగ్గరికి ఇంతవరకు చేరలేదంట. అంటే వాళ్ళకి నిజాలు అవసరం లేదు, ఎవరిని ఫిక్స్ చేయాలో ప్రభుత్వం చెప్పుద్ది. అయ్యా సుధాకర్ నాయుడిని ఫిక్స్ అయ్యి వీడి ఛానల్ ఉండకూడదు, ఏసై లోపల, ముద్రగడని ఏసై లోపల, లేకపోతే ఇంకోటి సుబ్బారావుని ఏసై, లేకపోతే విజయని ఏసై, అప్పారావుని ఏసై అంటే వాళ్ళు రెడీ చేసుకున్నారు. రాత్రి నోటీసులు కొడుతున్నారు, రండి అంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం కావాలని ఇది సీరియస్గా తీసుకోవట్లే కేసు. మేము సీరియస్గా తీసుకుంటున్నాం. మాకు టెన్షన్ ఉంది, ఎందుకు ఈ జాతి మీద ఎందుకు ఈ మచ్చ వచ్చింది? 10 లక్షల మంది పైగా ఈ రోజు వచ్చారు. ఈ రోజున
ఎందుకు ఈ మచ్చపడుతుందని వాళ్ళకి లేదు. కాబట్టి నిజాయితీ తొందరగా తెలుసుకోవాలి, దోషులు పట్టుకోండి, ఆధారాలు తీయండి. అంతేగాని లీకులు చేయడం, భయపెట్టడం. దీంట్లో నిజం ఉంటే నేను 7 గంటల సేపు విచారించారు, ఆ కెమెరాలు షూట్ చేశారు, అది మొత్తం లైవ్ ఇవ్వమని నేనేం మాట్లాడాను తెలుసుద్ది. ఇంకా చాలా విషయాలు మాట్లాడాను, ఎవరెవరు ఉంటారో అనుమానం మాట్లాడాను. 7 గంటల సేపు ఎంత మాట్లాడతాం మనం? 10 నిమిషాలు ఎంత సబ్జెక్ట్ మాట్లాడాం? 7 గంటల సేపు 5 ఆఫీసర్లు అడిగిన ప్రశ్న అడగకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్న ఓపిక సమాధానం చెప్పాను. అయినా కానీ నన్ను ఈ రోజున మానసికంగా హింసించి నా వాళ్ళందరికీ దూరం చేసి మా వాళ్ళని విడగొట్టి నన్ను నమ్ముకునే మిగతా మైనారిటీ సోదరులు కానీ మా ఎస్సీ సోదరులు కానీ అరే వీళ్ళు ఇట్లా చేస్తారా వీళ్ళ నమ్ముకుని అనేట్టుగా చేయడం అనేది కుట్ర ఇది. కాబట్టి తీవ్రంగా మేము దీన్ని బాధపడుతున్నాం, ఖండిస్తున్నాం. ఒక కాపు జాతే కాకుండా మీడియా సంస్థ అధిపతిగా కూడా మరి ఇట్లా చేస్తే వార్తలు ఏమేస్తున్నారు? నిజాయితీ వార్తలు నేను ఏమేయగలుగుతాను? కాబట్టి దీనికి చాలా బాధపడుతూ దీన్ని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయవించి సోదరులందరూ కూడా దీన్ని ఒక తోటి మీడియా వాడికి నన్ను చూడొద్దు. మరి అవసరమైతే నేను మీడియా నుంచి కూడా తప్పకుండా వేరే వాడికి ఇచ్చేస్తా. దీన్ని ఉద్యమం చేయదలుచుకున్నా, జనాల్లోకి వెళ్తా. ఇది మారాలి, వ్యవస్థ మారాలి. ఈరోజు మన 4th ఎస్టేట్ అంటారు మీడియా అంటే, మన ఒక ఆర్డినరీ జర్నలిస్ట్ వెళ్తే చాలా గౌరవంగా చూస్తారు ఈ రోజున. కానీ మన ఇళ్లలో ఏమనుకున్నారు చెప్పండి? ఈ ఛానల్ చూడగానే ఇది పలానా వాడిదా, ఇది ఈ పార్టీదా, ఇది మనం ఎందుకు? కాబట్టి కొంతలో కొంత అన్నా, కనీసం 50% అన్నా ఉన్న నిజాలని ఏమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమంటే అడగండి. అంటే ఈ రోజు అవన్నీ నేను చెప్పకూడదు. ఇప్పుడు చాలా సంఘటనలు వచ్చినాయి. అక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ ముందుగా 200 మంది వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండడం, అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆధారాలు. నేను ఒకటే చెప్పా, మమ్మల్ని అడగడం మీరు ఊరికే హాస్యాస్పదం అంటే కావాలని అడుగుతున్నారు. విషయాలు పూర్తిగా అందరికీ తెలుసు. ఇది ఎవరు కాల్చారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు ఉన్నారు, వాళ్ళ భోజనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి వసతి ఎవరు చేశారు తుల్లో అని వాళ్ళకి తెలుసు అందరికీ. ముద్రగడి దగ్గర అన్నీ ఉన్నాయంట, నాకేం తెలియదు. ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏందన్నా కానివ్వండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎంతమందిని పెడతారో పెట్టండి, నా ఆధారాలు నేను ఇస్తాను, ఆ రోజు ఏమైతే చూద్దాం అంటున్నాడు. కాబట్టి మరి ఆ విషయాన్ని ప్రస్తావించకూడదు. ఇక్కడ పోలీసులందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ముద్రగడ పద్మనాభంకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పడిన బాధ, ఆయన కుటుంబాన్ని పెట్టిన ఇబ్బంది, ఆ కసి, ఆయన బాధ, మానసికంగా కుంగిపోయిన పరిస్థితి. ఆయన అసలే మానసికంగా కుంగిపోతే ఇప్పుడు ఈ విషయం కొత్తది. సుధాకర్ నాయుడు ఇట్లా అన్నాడు అంటే నేనేం ఆయన అనలేదే. జనరల్ టాపిక్ పిలిచాడే లేదా ఆయనే పిలిపించాడు, ఆయన ఒప్పుకున్నాడు. 1 to 10 నేనే, దీని కారణం నేనే రమ్మన్నాను అని ఆయన ఒప్పుకుంటాడు. నేను చెప్పేది ఏంటి దీంట్లో కొత్తగా? ముద్రగడ పద్మనాభం రైలు పట్టాల దగ్గర రమ్మన్నాడు అన్నాడు. అవును, ఇప్పుడు నేను చెబుతున్నాను, ఆయన చెబుతున్నాను, అందరూ చెబుతున్నారు. దాన్ని నేను చెప్పడం ఏంటి అంటే నేనేదో ఆయన మీద స్పెషల్గా చెప్పినట్టుగా. వాళ్ళ అబ్బాయి కెమెరాలు తెచ్చాడు. ఎస్, నాకు తెలియదండి ఆ విషయం, వాళ్ళు చూసుకున్నారు. నా సబ్జెక్ట్ వరకు నేను చెప్తాను, నా కెమెరాలు నాయి మీ ఫీడ్ ఇచ్చాను, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళ అబ్బాయి చూసుకున్నాడండి, నాకు తెలియదు అన్నాను. నిజంగా నిజాయితీగా చెప్పాను. నేను చెప్పినందుకు నా మీద అతి భయంకరంగా డ్రోన్ కెమెరాలు, ఏదో భయంకరమైన నిషేధిత కెమెరాలాగా. డ్రోన్ కెమెరా అంటే పెళ్లిళ్ళకి వాడుతున్నారు. ఈరోజు విలేజెస్లో పెళ్లిళ్ళకి పైనుంచి తిరిగే కెమెరాలు 10,000 పెడితే రెంట్కి వస్తుంది రోజు. దానికి నిధులు సమకూర్చారు. నేను ఎక్కడ చెప్పానండి? దాని నిధులు హైదరాబాద్ సమకూర్చాలా? 10,000 రూపాయలు రోజు రెంట్కి హైదరాబాద్ నుంచి పెద్ద సంచులు వేసుకుని రావాలా? కాబట్టి నిజాన్ని మనం కనీసం రాసేటప్పుడు, మనం చూపెట్టేటప్పుడు ఏమని అనుకుంటారేమో అని కూడా ఉండాలి. అలా సిబిసిఐడి వారు ఇలాంటి చెప్పేటప్పుడు చెప్పాలి. వాళ్ళు మీకు లీక్లు చేస్తున్నారు. నేను చెబుతున్నా, 7 గంటల్లో ఏం చేశానో బయట పెట్టండి. రేపు విచారణ కూడా నేను ఓపెన్గా అయితేనే చేస్తా, లేదా రాను విచారణకి. కెమెరాలు పెట్టండి, ఇంకెందుకు? ఆల్రెడీ నేను చెప్పిందంతా సీక్రెట్గా 5 నిమిషాలు బయట చెబుతున్నారు. నేనేం చెప్పానో మా వాళ్ళందరూ టెన్షన్ ఎందుకు? ఓపెన్ కెమెరాలు పెట్టండి, విచారణ చేయండి, అట్లయితేనే వస్తా. 100% ఉంది. అది నేను మార్చమని కోరట్లేదు, అధికారుల మనస్తత్వం మార్చుకోమని కోరుతున్నా. ఆ 5గురు ఎవరో ముందు దాని మీద న్యాయ విచారణ కోరుతున్నా. ఒక్క నిమిషం అండి, సిఐడి వాళ్ళ మీద న్యాయ విచారణ కోరుతున్నాను నేను. ఇప్పుడు ఈ సిఐడి ఎవరైతే ఉన్నారో, మా అందరి మీద సిఐడి వేశారు, సంతోషంగా స్వీకరించి వెళ్ళాం. వాళ్ళు రాంగ్ చేస్తున్నారు. ఈ సిఐడి ఎవరైతే నన్ను ఎంక్వైరీ చేశారో ఈ 5-6 ఆఫీసర్ల మీద న్యాయ విచారణకి వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ కేసు కాదు, రాబోయే రోజుల్లో ఏ కేసు అనే కానీ ఇంతకేగా సాక్షుల్ని విచారించి ఎవరిని చెబుతాడో చెప్పండి. అధికారులు కాదు, వ్యవస్థనే మార్చాలి ఫస్ట్. దానికున్న టాప్ టు బాటం వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనస్తత్వం మార్చాలి. అలాంటి వాళ్ళని ఆ సిబిసిఐడీలు వేయాలి. వీళ్ళకి ఏం చేస్తున్నారు?
అబ్బాయి మీరు ఈ కేసు సుధాకర్ నాయుడు ఫిక్స్ చేయండి, నీకు మంచి పోస్టింగ్ ఇస్తా, అంతే రాసి పడేస్తున్నారు. కాబట్టి దయవుంచి సిబిసిఐడి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జరిగిన ఎవరన్నా చెబుతారా? మా పిల్లడు అంటున్నాడు, ఇదేంటి మన టీవీలో చూస్తున్నాము సీక్రెట్గా ఉంటారు సిఐడి వాళ్ళు అంటే, ఊరెందుకు చెప్తున్నారండి అది టీవీలో చెప్తున్నారని అంటే ఏ రకంగా నవ్వుకుంటారు. నమ్మకం లేకుండా పోతుంది, వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది. నువ్వు సీక్రెట్గా విచారించి నేను దొంగతనం చేశాను, నేను కాల్చాను, నన్ను ఉరిశిక్ష చేయి, ప్రజలు హర్షిస్తారు. ఇంకోటి చేయడు, సుధాకర్ నాయుడు లాంటి ఉరిశిక్ష చేశారా, నేను చేయను. ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు కోర్టులో నిలుస్తుందండి ఇది కోర్టులో నిజంగా ఎవరైనా చేయించినోడు దొరికితే కోర్టులో నిలుస్తుందా? ఏమన్నా ఆ రోజు విచారణని బయట లీక్ అయిపోయింది కాబట్టి కావాలని చేశారు, శిక్ష పడేటి చేద్దాం మనందరం కూడా. నేను కూడా బాధ్యత వహిస్తా, ₹1,00,000 బహుమతి ఇస్తా అన్న. రైలు కాల్చినోడు ఆచూకీ తెలిస్తే ఆ ఫోటోలు మాకు ఇచ్చారు, నా ఛానల్లో వేస్తా రోజు. ఎవరైనా ప్రజలు మీ ఊళ్ళో ఎవరన్నా ఈ కాల్చినోడు దొరికితే ఈ తప్పు చేశాడు వీడు ₹1,00,000 ఇస్తాను ప్రకటించా. నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి సుధాకర్ నాయుడు సహకరించాడు, ₹1,00,000 బహుమతి ఇస్తా అన్నాడు, తాను తప్పు చేస్తే ఉరిశిక్ష చేయమన్నాడు, లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టుకోమన్నాడు, ఇంత దమ్ము ధైర్యంగా వచ్చాడు అని చెప్పాల్సింది పోయి చాలా దారుణం. ఇప్పుడు ఆ విషయం భూమన కరుణాకర్ రెడ్డి గారు, ముద్రరెడ్డి గారు ఎప్పటి నుంచో వాళ్ళు ఒక పొలిటికల్ లెవెల్లో నాకు సంబంధం, పొలిటికల్ మనిషిని కాదు కాబట్టి సిఐడి వాడు సంబంధం ఉందంటున్నారు. మరి వాళ్ళు తెలుసుకుంటారు, నాకేం సంబంధం లేదు. నేను యాజ్ మీడియా మ్యాన్ గా నా బాధ్యత ప్రకారం నేను వెళ్ళడం జరిగింది. ఎవరండి ఆ టీం మొత్తం? సిఐడి టీం నన్ను ఎవరైతే ఉందని ప్రశ్నించారో ఆ టీం మొత్తానికి నేను న్యాయ పోరాటం చేస్తాను. ఇప్పుడు రేపు వెళ్ళి అది మన లాయర్లతో మాట్లాడుకొని ఇలాంటిది ఎప్పుడు వేయాలి, వీళ్ళు ఎలాంటి కేసులు చర్చించుకొని వేస్తారు. రాత్రి జరిగింది కదా.